సుస్వాగతం పెండ్లి సందడికి ఆనంద స్వాగతం పెండ్లి పండుగకు సుస్వాగతం పెండ్లి సందడికి ఆనంద స్వాగతం మేళతాళములతో ఉత్సాహధ్వనులతో మేళతాళములతో ఉత్సాహధ్వనులతో వధూవరులకు ఆనంద స్వాగతం వధూవరులకు ఆనంద స్వాగతం పెండ్లి పండుగకు సుస్వాగతం. అద్వితీయ సత్యదేవా నీకు స్తోత్రము నాయన. స్తోత్ర 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 స్తోత్రము నాయన. మార్గము సత్యము జీవమయున దేవా నీకు స్తోత్ర స్తోత్ర స్తోత్రము నాయన. సర్వాధికారి అయిన దేవా నీకు స్తోత్ర 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 స్తోత్రము నాయన. ఆత్మస్వరూపిగా మా మధ్యలో సంచారం చేయించున్నందుకు నీవు ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేకమైన దినమును బట్టి స్తోత్రము నాయన. స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. స్తోత్రాలు ప్రభువా. మమ్మల్ని అందరినీ ఇదిగో ప్రభా నీ సన్నిధిలో సమకూర్చినందుకు స్తోత్ర స్తోత్ర స్తోత్రము నాయన. చక్కని వాతావరణాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు నాయన. ప్రయాణాలకు క్షేమం ఇచ్చినందుకు స్తోత్ర స్తోత్ర స్తోత్ర. ఈ వివాహమును నీకు మహింకరంగా జరిగించబోతున్నందుకు స్తోత్ర 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 స్తోత్ర. మీరు మా మధ్యలోనికి రాబోతున్నందుకు స్తోత్రాలు నాయన. మీరు ప్రత్యేకించి వధువులను జతపరచబడబోతున్న వధువులను దీవించబోతున్నందుకు స్తోత్ర 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 స్తోత్ర. ప్రతి విధమైన ఆటంకములను అంతరాయములను తొలగించుచున్నందుకు స్తోత్ర స్తోత్ర స్తోత్ర. నీవు మా ఎడల కలిగి ఉన్న ప్రేమను సంకల్పాన్ని తెలియజేశావు నాయన. ఇది నాన్న ఈ పరిశుద్ధ వివాహానికి విచ్చేసిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకురండి అయ్యా. నీ సముఖములో నీ ప్రజల మధ్యలో ఐక్యపరచబడబోతున్న వధువులను మీరు దర్శించండి నాయన. స్తోత్రాలు తండ్రి. మా జ్ఞానం చేతనో మా మాటల చేతనో మా తెలివితేటల చేతనో మేము కొనసాగించలేము కానీ పరిశుద్ధాత్మదేవ మీరు మీ సేవకులను అభిషేకించండి. ఈ కార్యక్రమాన్ని మొత్తం నీకు మహిమకరంగా జరిగించుకోనండి. ఇక్కడ నీ సన్నిధిని ఉంచండి. నీ మహిమ మేఘమును ఆవరింప చేయండి నాయన. అనేకులు దీవించబడులాగున, అనేకులకు రక్షణ తెలియనట్లుగా, అనేకులు నిన్ను హత్తుకొనున్నట్లుగా, ఈ వివాహము ద్వారా నీ చిత్తము నెరవేర్చబడినట్లుగా సమస్తమును మేలుకై జరిగిస్తున్నందుకు స్తోత్రాలు తెలియజేస్తున్నానయ్యా. వాయిద్యాలు వాయించడానికి చక్కని నైపుణ్యాన్ని ఇవ్వండి. ప్రతి విధమైన ఆటంకమును అంతరాయమును తొలగించండి. ఈ కార్యక్రమాన్ని నీ నామం పేరిట ఆరంభిస్తూ ఉన్నాం. మాకు చేయము విషిస్తున్నాం తండ్రి. ఆమేన్. రాజాకి రాజా రవికు సేవకుడు
పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవ్వగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవ్వగా స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం. దృష్టి ఎక్కువగా వెళ్తుంది. దానికి మించి పరిశుద్ధ లేఖన భాగాలపైన మనం దృష్టి పెట్టాలి. నేను అనేక వివాహ కార్యక్రమాలు చూస్తూ ఉంటాను. వాక్య భాగాన్ని చదువుతూ ఉన్నప్పుడు చాలామంది దృష్టి వాక్యం పైన ఉన్నదండి. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైనది మనల్ని నడిపించేది, వారి వివాహ బంధాన్ని స్థిరపరిచేది దేవుని యొక్క వాక్యం అనే సంగతిని మనం మర్చిపోకూడదు. కనుక బ్రదర్ జయరాజనారా జయబాబు సేవకుడు వరుణ తరపు సేవకుడు తెలిసింది. దేవుని మాటలు మన కోసం ఇవ్వబడ్డాయి. వాక్యాలను చదువుతూ ఉండగా అందరం సందేహాల కింద మొట్టమొదటిగా మొదటి లేఖన భాగం ఆదికాండము 2వ అధ్యాయం 18 నుంచి 24 వచనాలు మన మధ్యలో ఉన్న గృహంలో మన దేవుని యొక్క లేఖన వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వారందరూ దేవుని యొక్క లేఖనాన్ని చూడవలసిందిగా మనం చేస్తున్నాము. ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం నుండి 24వ వచనం వరకు నేను చదువుతున్నాను, మీరు చూడండి. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయదననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టింది. అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయింది. ఇట్లనే నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులో నుండి తీయబడెను గనుక నారి అనబడెను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారు ఏక శరీరమై ఉంది. చదివిన ఈ మాటలు మన విడికిలో దేవుడు దీవించి ఆశీర్వదించును. ఆమేన్. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహం జరిగింది. యేసు తల్లి అక్కడ ఉండేది. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడేది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదని. ఆయన తల్లి పరిచారకులను చూచి వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ఉంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని పోండి అని చెప్పగా వారు తీసుకుని పోయి ఆ ద్రాక్షారసము ఎక్కడ నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయాను. కనుక ద్రాక్షారసం అయిన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు ద్రాక్షారసం పోయిను, నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. ఆయన యందు విశ్వాసం ఉంచి ఈ వాక్యము దేవుడు మన వినికిడికే దీవించుకుంటారు. అధ్యాయము 21 నుంచి 33 వచనాలు ప్రధానం చదువుతాం. పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 33 వరకు చదువుకుందాం. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండి, క్రీస్తు సంఘములకు శిరస్సు ఎన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సు ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు.
సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా కలిగి ఉన్నట్లు చూచుకొనవలెను. దేవుడు ఈ వాక్యాన్ని దీవించుగాక. చూసుకున్నట్లయితే ప్రార్థనతో మరి లేఖన భాగాలను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. 3 భాగములుగా మరి చదివిన లేఖన భాగాలను తండ్రి దైవదాసులు బోధించుండగా మరి ఆ యొక్క మాటలను తండ్రి ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరును మరి విశేషంగా మరి వారి జీవిత కాలం అంతయు స్థిరపరచుకొని బోధించిన దాసులు శిలువ చాటును మరుగుపరుచుకొని వివాహ కార్యక్రమాన్ని ఘనంగా జరిగించి ముందున్న తదుపరి జరిగే కార్యక్రమాలన్నింటిలో మీరే తోడుగుండమని ఇంకా రావాల్సిన వారిని సకాలంలో క్షేమంగా నడిపించమని ప్రభువు మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. రాష్ట్ర కమ్యూనిటీ చర్చిలో పరిచయం జరిగిస్తున్నటువంటి పాస్టర్లను లభించిన అవకాశాన్ని బట్టి మరియు పాస్టర్ గారు వారి యొక్క కార్యక్రమం ఇచ్చిన అవకాశం బట్టి వారు వందనాలు. ప్రత్యేకించి గోపాల్ జ్యోతి విషయంలో ప్రత్యేకించి రావడానికి నేను గత వారం నేను కేరళ తమిళనాడు ప్రాంతాల్లో పర్యటించాను. పెళ్లి పిల్లలకి ఉండొచ్చు అనే ఆలోచన కొంతమందికి ఉండొచ్చు, కానీ దేవుని వాక్యము అందరికీ సంబంధించింది. మనందరికీ దేవుని వాక్యం అవసరం. ప్రత్యేకించి వాళ్ళు దీని విషయంలో కొంచెం ఏకాగ్రతతో వినాలని ఆశిస్తూ ఉన్నాను. అదే రకంగా నేను కూడా దేవుని వాక్యాన్ని నేను పంచుకుంటున్నప్పుడు కూడా నా యొక్క జీవితాన్ని అన్వయించుకుంటూ నేను వివాహ జీవితంలో ఎలా ఉన్నాననే విషయం కూడా నేను పరిశీలించుకుంటున్నాను. కనుక ఈ సమయంలో ఈ సంఘంలో కూడుకున్న అందరూ కూడా బైబిల్ తెచ్చిన వారు దయచేసి ఓపెన్ చేసి మీరు చూడండి. ప్రత్యేకించి నేను ఈ సమయంలో మనందరికీ చాలా ఉపయోగకరమైన వాక్య భాగం, అతి ముఖ్యంగా మనం 3 భాగాలు ఈ సమయంలో చదివాము. పెళ్ళి ప్రత్యేకించి ఈ సమయంలో మనం చూద్దాం. పెళ్ళి, మ్యారేజ్, వాట్ డు పీపుల్ థింక్ అబౌట్. పెళ్ళి అనేసరికి లోకంలో మనం ఎవరేమనుకున్నా సరే కానీ దేవుడు ఏమంటున్నాడో అది ప్రాముఖ్యమైన విషయం. దేవుని వాక్యం మనకి ఏం సెలవిస్తుందో అది ప్రాముఖ్యమైన విషయం. కనుక లోకులు అనుకోవచ్చు, అంటే ఒక స్త్రీ ఒక పురుషుడు వాళ్ళు కలిసి వాళ్ళు జీవించబోతున్నారని ఒకరు అనుకోవచ్చు, లేకపోతే ఒక్కొక్క సాంప్రదాయంలో ఒక రకంగా ఆలోచించవచ్చు, లేదా మన యొక్క సాంప్రదాయంలో 2 కుటుంబాలు ఒక దగ్గరికి వస్తున్నట్టుగా మనం చూస్తాం. ఇక్కడ ఈ యొక్క ఆలయంలో ఏం జరుగుతుందో కొంతమంది పట్టదు, కానీ విందును బేస్ చేసుకొని చెప్తారు పెళ్ళి ఎలా అయిందని చెప్తారు. అటువంటి ఆలోచనలు ఉంటాయి. దాంతో కొన్ని మతాల్లో వాళ్ళు ఏమనుకుంటారు అంటే మ్యారేజ్ ఈజ్ ఎ కాంట్రాక్ట్, అంటే ఇరువురు వాళ్ళు సమ్మతించి కలిసి ఉండాలని కోరుకుంటున్నారు. ఒకసారి వాళ్ళకు మంచిగా అనిపించకపోతే వాళ్ళు విడిపోవచ్చు అనేటువంటి సాంప్రదాయాలు కలిగిన వాళ్ళు ఎందుకంటే కుదరట్లేదు ఉండి వాళ్ళు కలిసి ఉండలేకపోతున్నారు కనుక విడిపోతే మంచిది అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ దేవుని వాక్యం ఏమంటున్నారు? సింపుల్ స్టేట్మెంట్ చెప్పాలంటే మ్యారేజ్ ఈజ్ నాట్ ఎ కాంట్రాక్ట్ బట్ ఎ కావనెంట్. దేవుని యొక్క నిబంధన. కనుక ఈ ఇరువురు కూడా, గోపాల్ మా సంఘ సభ్యుడు, నేను తనతో చాలాసార్లు మాట్లాడాను, నీవు దేవుని చిత్తాన్ని తెలుసుకున్నాను, తను నాతో చెప్పినప్పుడు చాలా సంతోషపడ్డాను. కాకపోతే నేను మామూలుగా కొన్ని మాటలతో తను గైడ్ చేశాను. తను క్లియర్గా ఉన్నాడు ఏంటంటే దేవుడు నన్ను నడిపించాడు. గాడ్ ఈజ్ మూవింగ్ మీ అండ్ గాడ్ ఈజ్ ఇన్స్పైరింగ్ మీ టు మూవ్ ఫార్వర్డ్ అనే విషయం తాను చెప్పినప్పుడు చాలా సంతోషించాను. ఎందుకంటే ప్రార్థన పూర్వకంగా మనం నిబంధనలోకి మనం అడుగు పెట్టాలి. మీరు నిబంధనలోకి అడుగు పెట్టడానికి వచ్చి ఇక్కడ కూర్చున్నారు. ముందు నిబంధనలోకి నాట్ ఎ కాంట్రాక్ట్ అంటే దేవుని యొక్క నిబంధన అని గుర్తు చేసుకున్నప్పుడు, దేవుడు కలిపాడనే విషయాన్ని మనం గుర్తు చేసుకున్నప్పుడు మనం ఎప్పుడు కూడా మనము విడిపోదాము లేకపోతే ఎందుకు పెళ్లి చేసుకున్నటువంటి ఆలోచనలు రావు. ఎందుకంటే దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవుని నిబంధనలోకి అడుగు పెట్టినప్పుడు
మన యొక్క జీవితాలు దేవునిపై ఆధారపడి దేవుని కొరకు నిలబడాలన్నమాట. సో దట్స్ వాట్ వీ నీడ్ టు థింక్ అబౌట్. అండ్ ఇట్స్ నాట్ ఎ కాంట్రాక్ట్ బట్ ఎ కవెనెంట్. అండ్ యాజ్ లాంగ్ యాజ్ వీ లివ్, వీ హ్యావ్ టు లివ్ ఇన్ ద కవెనెంట్ ఆఫ్ గాడ్. మనం ఇక్కడ కూడి ఉన్నామంటే వారి సంతోషంలో మనం పాలుపంపులు పొందుతున్నాం. మనల్ని పిలిచారంటే వారి సంతోషంలో మనం పాలుపంపులు పొందాలని వాళ్ళు పిలుస్తున్నారు కనుక మనం ఇక్కడ వచ్చాం. సో అది చాలా గంభీరమైనది. అండ్ సంథింగ్ దట్ ద సర్మన్ ఈస్ నాట్ ఎ నెసెసరీ. కొంతమందికి వచ్చి ఎందుకు ప్రసంగాలు, నాకు సమయం ఎంత ఇచ్చారో నాకు తెలుసు కనుక నేను సాధారణంగా సమయాన్ని పాటించే వ్యక్తిని, సమయాన్ని మించి మాట్లాడే వ్యక్తిని కాదు కనుక నాకు తెలుసు. కానీ కొన్నిసార్లు అనుకోవచ్చు, ఎందుకంటే పెళ్ళిళ్ళు హడావుడిలో ఉన్నప్పుడు పెద్ద పట్టింపు ఉండదు. ఎందుకంటే ఎప్పుడు మనం ఇది అయిపోతుందా, ఎప్పుడు మనం డిన్నర్ లంచ్ చేద్దామా, లేకపోతే అందరినీ కలుద్దామా అనేటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. చూస్తుంటే ఇన్స్టిట్యూషన్ ఏంటంటే దేవుడు మొదలుపెట్టిన విషయం. ఇదేదో ఒక స్త్రీ పురుషుడు చూసుకొని వాళ్ళేదో కొత్తగా స్టార్ట్ చేసిన విషయం కాదు. దేవుడు వాళ్ళు అలా కలిసి ఉండాలని దేవుడు సృష్టించాడు విషయం ఇది పెళ్లి. అండ్ గాడ్ ఆర్డైన్డ్ ఇట్. దేవుడు ఆలోచించి దేవుడు దీన్ని మొదలు పెట్టాడు కనుక చూసుకోవాల్సింది ఏంటంటే దేవుడు దీన్ని మొదలు పెట్టినప్పుడు మా ఆస్తుపాస్తులు ఇవి అవి లెక్కలు వేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, మాట్లాడుతుంటారు, కట్టాలు ఎన్ని ఇచ్చిండ్రు, ఏం సంపాదించిండ్రు ఇవన్నీ. కానీ గాడ్ హూ ఆర్డైన్డ్ ఇట్ అండ్ వీ షుడ్ ఫోకస్ అపాన్ దిస్ మ్యారేజ్. దేవుడు సంకల్పించినప్పుడు ఈ యొక్క వివాహం విషయంలో దేవుడు ఎందుకు దీన్ని సంకల్పించాడు, దాంతో దేవుడు మమ్మల్ని ఎందుకు నడిపించాడు, దాన్ని మనం జరిగించడం ఏదో పెళ్లి జరుగుతుంది కదా, పెళ్లి చేసుకోవాలి కదా అనేటువంటి విషయం కాదు. ఇట్ ఈస్ గాడ్ ఆర్డైన్డ్ అండ్ గాడ్ ఇనిషియేటెడ్. అండ్ దిస్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బై గాడ్. ఈ ఇన్స్టిట్యూషన్ దేవుడు స్థాపించాడు. దేవుడు స్థాపించిన విషయంలో మనం చాలా సీరియస్గా ఉండాలి. When Adam saw Eve, he started singing. చూసిన వెంబడే పాట వచ్చింది నోటి. My boss was there, Prakash Asurin, earlier when I was working with Ravi Zacharias International Ministries. తను ఒక మాట చెప్పేవాడు ఏంటంటే, అందుకే ఇంకో మాట అని చెప్పింది ఏంటంటే, when God said to Adam, 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 this is your madam. That is the way it started, the things. But when అంటే తను గుర్తెరుగుతున్నాడు ఏంటంటే దేవుడు నా కొరకు సృష్టించబడ్డ స్త్రీ. సో ద సాంగ్ షుడ్ గో ఆన్. బహుశా కొన్నిసార్లు మనము పెళ్లి రోజు ఉండే అటువంటి మూడ్ వేరేగా ఉంటుంది, ఆ స్పిరిట్ వేరేగా ఉంటుంది, దాని తర్వాత మారే అవకాశం. ఇన్ కేస్ యువర్ సింగింగ్ ఈస్ గోయింగ్ డౌన్, యూ నీడ్ టు వర్క్ ఆన్ ఇట్ అండ్ సీ దట్ యు లవ్ హర్. నీవు ప్రేమిస్తే పాట వస్తుంది. That's why I tell actually when I counsel people, I tell. ఈ సమాచార వ్యవస్థ, ఈ అధికారులు, విజ్ఞానవంతులు, శాస్త్రవేత్తలు, ఏ గొప్పవారు కనిపెట్టింది కాదండి ఈ వివాహం. దేవుడే కనిపెట్టింది, దేవుడే చేసింది కనుక ఇది చాలా ఘనమైనదిగా మనం భావించాలి. రెండవది, వివాహ జీవితంలో తప్పకుండా ప్రభువు ఉండి తీరాల్సిందే, లేకపోతే దానికి అర్థం లేదు, ఆశీర్వాదం లేదు, ఏ రకమైన అభివృద్ధి అనేది మన జీవితాల్లో ఉండదు. మూడవది, పాస్టర్ గారు చెప్పినట్లుగా ఈ వివాహ వ్యవస్థ చక్కగా సాగిపోవాలంటే ప్రేమ విధేయతలకు వెళ్ళి అన్నట్లుగా అన్కండిషనల్గా ప్రేమ విధేయత కలిగి వారు ఇరువురు జీవించాలి. మరలా దేవుని యొక్క వాక్యానుసారంగా వారు జీవిస్తేనే తమ యొక్క వివాహ జీవితాన్ని కొనసాగించగలరు. లేకపోతే కనుక కొనసాగించడం అసాధ్యమైన పనండి. సో వారి యొక్క వివాహ వ్యవస్థ చక్కగా కొనసాగాలని ఆశిస్తాం. విలువైన వివాహ సమయం ఇది దేవుడు చేసిన కార్యం. విలువైన వివాహ సమయం అన్నిట ఎంతో ఘనమైనది, అందుకే మనకు ప్రియమైనది. అన్నిట ఎంతో ఘనమైనది, అందుకే మనకు ప్రియమైనది. ఇది దేవుడు చేసిన కార్యం. విలువైన వివాహ సమయం ఆయన ఎంతో భయభక్తులుగా వారిని వీడక ఉంటాడు. ఆయన ఎంతో భయభక్తులుగా వారిని
ఆదిలో ఆదామును అవ్వను జతపరిచిన దేవుడు ఈరోజు ఆత్మస్వరూపిగా మన మధ్యలో ఉన్నాడు. ఆయన తన సేవకులను ఏర్పాటు చేసుకుని ఈ వివాహ కార్యక్రమాన్ని కొనసాగించడానికి ప్రభు నియమించాడు కనుక, ప్రభువా ఈ కార్యక్రమాన్ని నీకు మహిమకరంగా జరిగించుకోండి నాయనా అని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతమైన తండ్రి, నీ నామానికి వందనాలు ప్రభువా. ఈ నాన్న ఈ వివాహాన్ని క్రమంగా కొనసాగిస్తున్నందుకు స్తోత్రాలు. పాటల్లోనూ వర్తమానంలోనూ మీరున్నారు. చక్కని సందేశాన్ని ప్రభువా మీరు మాకు వినిపించినందుకు స్తోత్రాలు నాయన. వాక్య త్రోవలు వారి యొక్క త్రోవలో సాగిపోవడానికి కృప చూపండి నాయన. ఈ సమయంలో నిలబెడుతూ ఉన్నాము, అందరూ బట్టి స్తోత్రాలు. సమస్తమును మేలు కొరకై నీ మహిమార్థమై జరిగించమని చేస్తున్నామని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. వారిని ఒకటిగా చేయబోతున్నాను. ఇది ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రేమతో ప్రారంభమై ప్రేమతోనే ముగించాలి. అందుకని అంటాడు, లోకమంత ఎత్తైన పాతాళమంత లోతైన. అంటే ఆ ఎత్తు అనేది ప్రేమ, ఆ లోతు అనేది విధేయత. ప్రేమ విధేయతలు కలిగిన 14/8/2021 శనివారం 10:30 గంటలకి జరగవలసిన వివాహ కార్యక్రమం కొంచెం లేటుగా నడుస్తుంది. కారణం ఏంటంటే మనం మొదటి నుంచి కూడా లేట్ కమర్స్ లాగానే ఉంటాము. అందుకని ఇప్పుడు కూడా అట్లాగే అవుతుంది. ఇకపోతే అది చిరంజీవి గోపాల్, చిరంజీవి జ్యోతి దేవుని సంకల్పమైన వాక్యంతో జతపరచబడాలనే ఉద్దేశంతో ఉభయుల తల్లిదండ్రులు, బంధువులు, మిత్రులు వీరిద్దరు కుటుంబములు స్థిరపరచబడడానికి ఈ ఏర్పాట్లన్నీ, ఇది ఒక ప్రాజెక్ట్ వర్క్ లాంటిదేమో అనుకుంటా వాళ్ళకి. ఏమంటే ప్రారంభంలో పీజీ చేసిన వాళ్ళందరూ ప్రాజెక్ట్ వర్క్ చేయాలనుకుంటారు. కానీ ప్రాజెక్ట్ యొక్క విలువలు వాళ్ళు రాసిన దాన్ని బట్టి విలువలు చేసి దానికి మార్కులు ఇచ్చి వారి ఉద్యోగంలో చేర్చుకుని వారి యొక్క ప్రగతిని పెంచడానికి ఎన్నో బాధలు పడవలసిన వారై ఉన్నారు. వాళ్ళందరూ పాసా పైలా అని ఎట్లయితే విమర్శిస్తారు, ఈ ఇద్దరిలో దేవుని ప్రేమ, దేవుని విధేయత వారిలో కలిగి ఉండి వారి ఇరువురు కూడా దేవుని వాక్యానికి అనుగుణంగా నడుచుకుని దేవుని ఆలోచన ప్రకారంగా వాళ్ళు నడుచుకోవాలి. కానీ ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు నడుచుకుంటే ఆ త్రాసులో కనుక ఒక ప్లేటు కిందకి ఎక్కితే మరొక ప్లేటు పైకి ఎక్కుతూ ఉంటే అట్లాగా బ్యాలెన్స్గా నడుచుకోవలసిన బాధ్యత ఉంది. ఇందులో ఎవరి తల్లిదండ్రులైనా ప్రస్తావించి దాన్ని చేపట్టుకోకుండా ఇరువురు కలిసి సమన్వయంగా పరస్పర అవగాహనతో ఈ దాంపత్య జీవితం కొనసాగించవలసిన బాధ్యత ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి శ్రోతలకు యేసుక్రీస్తు నామములో పరిచయం చేస్తూ వీరిద్దరిని ఒకటిగా చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. ఇంకొకటి ఏంటంటే ఈ మానవ జీవితంలో ఈ వివాహం అనేది చాలా ప్రాముఖ్యమైనది. వివాహమే లేకపోతే అడవిలో పశువులాగా తయారయ్యాడు. అందుకని ఒక స్కాలర్ అంటాడు, సూర్యనారాయణ గారుల ప్రథమ పుత్రుడు. అలాగే చిరంజీవి జ్యోతి మిర్యాపూర్ గ్రామం, యాల్కల్ మండల్, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇరువురు వేర్వేరు రాష్ట్రాలకు సంబంధించిన వారైనా, వేర్వేరు కుటుంబాలకు సంబంధించిన వారైనా, వేర్వేరు మతాలకు సంబంధించిన వారైనా, వేర్వేరు చదువులు చదువుకున్న వారైనా, వేర్వేరు కలర్లో ఉన్నప్పటికీ క్రీస్తు యొక్క ప్రేమ వారిని ఒకటిగా చేస్తున్నందుకు ఈ వివాహం సరిపోతుంది. అందుకు దేవునికి స్తోత్రం. ఇది క్రైస్తవ నియమాలను బట్టి, అలాగే ప్రభుత్వం వారు ఇచ్చిన నియమాలను బట్టి ఈ వివాహము సమైక్యతగా, సమాధానంగా, సంతోషంగా ఉండటానికి ఏర్పాటు చేయబడిన
భగవంతుని ప్రభుత్వం యొక్క అనుమతి మీద ఇక్కడ కూడి ఇతర ఒకటిగా చేయబోతుంది. అందుకు మీరందరూ కూడా ఈ వివాహములకు ఆమోదయోగ్యంగా ఉండటానికి కుడి హస్తాలు తెరపడటం అవసరం. సోదరుడు గోపాల్ గారి తల్లిదండ్రులు, ఎందుకంటే వేరు వేరు రాష్ట్రాలు కదా, ఎక్కడెవరో ఏంటో తెలీదు. అలాగే ఇక్కడ చిరంజీవి జ్యోతి గారు ఉన్నది, వీళ్ళ అమ్మ, వాళ్ళ బ్రదరు, వాళ్ళు కూడా వేదిక మీదకి వస్తే అప్పుడు మనం అందరం చేతులు ఎత్తుతాం. తల్లిగారు కానీ, వాళ్ళ బ్రదర్ కానీ, మేనమామ గారు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా పక్కన నిలబడితే మన అందరి ఆమోదం తెలియపరచబడడానికి బాగుంటుంది. అందులో ఏమి లేనటువంటి భగవంతుడు యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. భాషలకు రాకపోయినా వచ్చిన భాషలు నేర్పించి ఈ పరిచర్యను అప్పగించే దేవుడు గ్రేట్ గాడ్. కాబట్టి ఈ సందర్భంలో మరి చాలా సంతోషదాయకం. చిరంజీవి జ్యోతి గారు బ్రదర్ అండి, అలాగే గోపాల్ గారు తండ్రి, తల్లి గారు, అక్కడ కూర్చున్నటువంటి గొప్ప దేవుని సేవక బృందం ఈ వేదిక మీద పక్కన కూర్చున్నారు. పరిశుద్ధ వాక్యం ప్రకారంగా పెళ్లి చేస్తారా అని ముందు అడిగారు. ఆత్మ ప్రేమను కలుసుకునే విధానంగా స్వార్థను ప్రకటించే తరుణం సేవకులకు అనుగ్రహించబడినందుకు దేవునికి స్తోత్రం. ఇక అసలు ఇద్దరు వచ్చేది, ఆ పక్కన కూడా ఈ పక్కన కూడా పెళ్ళి కోటుకు పెళ్ళి కోటుకు. మరి క్రీస్తు పక్షంగా కూడా రేపు అట్లాగే ఉంటారేమో తెలియదు. మీరు కూడా ఎత్తున్నారు బాబు. తల్లులారా, తండ్రులారా, మీరందరూ ఓకే అంటే మేము కూడా ఓకే, కానీ మీరు ఓకే కదా, మరి మేమెందుకు వచ్చింది ఎత్తడు. నువ్వు కూడా ఎత్తమ్మా. మీ చేతుల్లో బైబిల్ ఉన్నా, మీ గుండెల్లో పిడిగినంత గుండెల్లో క్రీస్తున్నా అందరి మాట ఇది చెప్పాల్సిందేగా. ఓకే, ఇది ఆమోదయోగ్యంగా ఉండటానికి మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. సోదరుడు లక్ష్మణ గారు చిన్న ప్రార్థన చేయండి. కలిగిన తండ్రి, దయగలిగిన మా యేసయ్యానికి వందనాలు. ఇటు పరిశుద్ధమైన వివాహంలో తండ్రి నైనా జతపరచబడుతున్నటువంటి అయ్యా వధువరులు ఇరువురిని మీ పాదసంలోకి తీసుకుని వస్తూ ఉన్నాం ప్రభువా. అయ్యా ఈ వివాహానికి తండ్రి అందరి అంగీకారయోగ్యముగా అయ్యా ప్రారంభిస్తున్నది తండ్రి నైనా. అయ్యా వారి జీవితంలో ఇది మొదలుకొని నీ రాకడ వరకు సిద్ధపరచండి, నీ కొరకు బలపరచండి, నీ నామానికి మహిమకరంగా జరిగించండి. ముందున్న సమయాన్ని అయ్యా ఇదిగో తండ్రి మమ్ములను అయ్యా ఈ వివాహ కార్యక్రమం అంతా యేసు నామములో అడిగి ప్రార్థిస్తూ ఎందుకంటే ఈ కన్యాదానం ఎక్కడి నుంచి వచ్చిందని కొంతమంది అనుకోవచ్చు. నేనేమనుకుంటానంటే కూడా వాళ్ళిద్దరిని జత కలిపాడు కదా, అందుకనే మొదలు పెట్టుంటారు మా పెద్దనాళ్ళు. కాబట్టి మనం ఈ ప్రాంతానికి మిషనరీకి వచ్చాము, వాళ్ళకి కొట్టేయడం మంచిది కాదు, కాబట్టి మనం కూడా ఇట్లాగే కలపాలనే ఉద్దేశం మాకు కూడా ఉంది. ఆ దేవుడే యెహోవా ఆ మొదటి ఆదాము అవ్వలను చేతులు కలిపినట్టుగా ఈ రోజున మరి మన సోదరుడు నరసింహం, మరి ఇంకా అలాగే వాళ్ళ జ్యోతి వాళ్ళ అక్క గారు కనకమ్మ గారు వాళ్ళిద్దరూ అక్కడ ఉన్నారు. యువతల గోపాల్ తల్లిదండ్రులు గారు ఉన్నారు. గోపాల్ తల్లిదండ్రులు గారు కొడుకైన గోపాలు చేతిలో మీరిద్దరు కలిసి ఆయన కుడి చేతిలో పెట్టండి. మీ చెల్లెలు గారిని తీసేవాళ్ళు బాగా తీయండి బాబు, చూసేవాళ్ళు అంటే చిన్న ప్రార్థన చేయండి. నా చేతులు అట్లాగే దేవుడు ఘనమైన దేవా నీకు వందనాలు. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు అని మేము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. నిజంగా నిన్ను ప్రేమించిన బిడ్డలను ప్రభువా ఆనంద చేసే దేవుడుగా, వారికి గౌరవం ఇచ్చే దేవుడుగా ఉన్నావని ఈ సమయంలో మేము అందరం తెలుసుకుంటా ఉన్నాం. మరి గోపాల్ కానీ జ్యోతి కానీ మిమ్మల్ని ఎంతగానో ప్రేమించిన బిడ్డలు, వారి వివాహం ఈ రీతిగా ఘనంగా జరగటానికి మీరు చూపిన ఈ కృప బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ఆర్గనైజ్ చేస్తూ మ్యారేజ్ చేస్తున్న పాస్టర్ గారిని పెట్టుకోండి వందనాలు చెల్లించుకుంటూ మరొకసారి వాళ్ళిద్దరూ చేతులతో పట్టుకున్నారు ప్రమాణ పత్రాలు. ఆయన చదివిన తర్వాత గోపాలకృష్ణ నేను జ్యోతియను నిన్ను నా పెండ్లకు భార్యనుగా క్రీస్తు ప్రభుని సన్నిధిలో దైవ సేవకుల విశ్వాసుల సమక్షంలో
బంధుమిత్రాదుల సాక్షులుగా ఉండగా ఈరోజు నేను నిన్ను నా పెళ్లి భార్యగా స్వీకరిస్తున్నాను. ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు నీ కలిమి లేములు ఎందును, వ్యాధి బాధల ఎందును, సుఖ దుఃఖములు ఎందును, సంతోష సంకట సమయముల ఎందును నీతో నేను కలిసి మెలిసి ఉందుననియు, నిన్ను ప్రేమించి ఆదరించదననియు, మరణం మనలను వేరు చేయ వరకు నీ ఎడల నమ్మకంగా ఉందుననియు మీకు మాట ఇస్తున్నాను. ఇలాగ జరుగుతున్నని దేవుని ఎదుట ప్రమాణం చేయుచున్నాను. కలిసి జీవితాలను పంచుకుందాము, ప్రేమానురాగాలతో సహజీవనము చేద్దాము. తన ప్రాణాన్నే పణంగా బలిదానం చేసిన క్రీస్తు ప్రభుని మహిమార్థమై జీవిస్తూ ప్రభు కొరకు దేవుని సంఘం కొరకు పాటుపడదాము. దేవుడి ప్రమాణమును దీవించుగాక. అమ్మను చదువు. జ్యోతి అని నేను, గోపాలకృష్ణ అని నేను నా పెళ్లి భర్తగా క్రీస్తు ప్రభు సన్నిధిలో దైవ సేవకుల విశ్వాసుల సమక్షంలో బంధుమిత్రుల సాక్షులుగా నుండగా ఈరోజు నేను నిన్ను నా పెళ్లి భర్తగా స్వీకరిస్తున్నాను. ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు నీ కలిమి లేముల యందును, నీ వ్యాధి బాధల యందును, సుఖదుఖముల యందును, సంతోష సంకట సమయముల యందును నీతో నేను కలిసి వచ్చి ఉందునని, నిన్ను ప్రేమించి ఆదరించేదనని, మరణం మనలను వేరు చేయ వరకు నీ ఎడల నమ్మకంగా ఉండునని నీకు మాట ఇస్తున్నాను. ఇలాగ జరుగుతుందని దేవుని ఎదుట ప్రమాణం చేయుచున్నాను. కలిసి జీవితాలను పంచుకున్నాం. తన ప్రాణాన్ని పణంగా బలిదానం చేసిన క్రీస్తు ప్రభుని మహిమార్థమై జీవిస్తూ ప్రభు కొరకు దేవుని సంఘం కూడా దీవించుగాక. చప్పట్లు కొడదామా? తదుపరి కార్యక్రమాలకు ఒక్కరి నీతి మీరిద్దరు పంచుకున్నారు. ఆ ఒక్కరి నీతి కొరికి నేను దేవుని సేవ కూర్చొని ఆ ఒక్కరి నీతి మీరందరూ ప్రవేశించుగాక. దేవుడు నచ్చాడు. ప్రమాణాలను ఎవరైతే తప్పిపోయారు, చాలామంది ఈ రోజుల్లో చూస్తున్నాను, అనేక మంది ప్రమాణాలు కదా నేను ఇది చేయాలి కదా పోటాపోటీగా దిగి ఆ కోర్టులకెక్కి గొర్రెపిల్ల యొక్క ప్రతిబింబానికి ప్రతిరూపమైనటువంటి వివాహ వ్యవస్థను అలా చేసినటువంటి ఎవడైనా శాపగ్రస్తుడవుతాడు. అటువంటి పరిస్థితుల్లో మీరు ఎన్నడూ ఉండకుండా ఉండాలని ఉద్దండులైన సేవకులు, విశ్వాసులైన వారందరూ, బంధువులు, మిత్రులు, తల్లిదండ్రులు అందరూ కూడా మీ జీవితాల కొరకు ఎప్పుడూ ఆ భగవంతుడు కోరుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఇకపోతే ఇంకోటి, ఇప్పుడేమో ఈ వెయ్యిలోకి తీయాలంటే అందరికీ నీ మొహం మాకు కనపడుతుంది. ఇదే వెయ్యి ఆయనే పద్దాకు చూస్తానే ఉంటాడు. కానీ ఇప్పుడు సోదరుడు కూడా వెయ్యి తీయాలి, మొహం చూడాలి. ఎన్నాళ్ళైందో చూసుకోవాలి, ఈ రోజున్నా చూసుకోవాలి. అమ్మ చక్కగా నడిపారు. అది ఉంటే నీ క్రైస్తవ్యానికి వెన్ను తట్టి ముందుకు నడిపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. లేకపోతే ఇంకో ఆ కోతలన్నిటికీ స్వస్తి చెప్పేశారు. మీరు ఏం కావాలంటున్నారు? ఎందుకంటే వీడు ఇప్పుడే రెక్కి పెట్టాడు, ఆమెకి ఇంటి పెద్దలంతా ఆమెకే ఇస్తున్నాడు. మరి వీడు హైదరాబాద్లోనే ఉంటాడా, రాజమండ్రికి వస్తాడా? అసలేమన్నా చిరు కుటుంబం, పెద్దోడు, వీడిని నమ్ముకున్నాం. ఏమ్మా జ్యోతిమ్మ, ఏం చేస్తావు మరి? పుట్టింటి పొరుగు, పెట్టింటి పొరుగు కాపాడటానికి, అటు పిమ్మట భగవంతుని యొక్క విలువలు కాపాడటానికి ఎప్పుడు లోబడి విధేయురాలై సాత్వికంతో ఏకశాంతంతో ఆయనను మెప్పించి నువ్వు మెప్పుగా ఉండాలని ఆశిస్తున్నా. ఆమె అందుకని ఈ దిక్కు పెట్టాలి. ఎవరు చూసుకుంటా మీరు కూడా కనిపిసుకోవాలి. కూర్చున్న వాళ్ళందరూ మరి బంగారు అమూల్యమైన మీ యొక్క రక్త ప్రోక్షణ వీటిపై ధరింపజేసి బంగారం ఎంత శుద్ధిమెత్తనిదో అట్టి మనస్సు మరి వారి ఇరువురికి దయచేసి మీరు వాక్యం ద్వారా బయలుపరిచినారు. మరి ఇరువురు ప్రేమ కలిగి జీవించాలని, మీకు ప్రేమ వారి లోపల నింపి మెత్తనైన మనస్సును వారి జీవితకాలం అంతా మీరే దయచేయమని, వివాహ వ్యవస్థను మీరే చేస్తారని, ఇది మనుషుల వలన కార్యం కాదు, ఇది నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఈ పరిస్థితుల్లో దేవుని కృప ఆనందమానందమాయే నేటి పందిట్లు సందడే మొదలాయే. శుభము శుభమంగళమీరేయి మరపురాని మధురమైన క్షణమోయి. ఏదేను వనమందు ఆది వివాహం
విధించినాడు యెహోవా వాక్కు. ఏదేను వనమందు ఆది వివాహం విధించినాడు యెహోవా వాక్కు. ఆనందమానందమాయే నేటి పందిట్లు సందడే మొదలాయే. శుభము శుభమంగళమీరే మరపురాని మధురమైన క్షణమోయి. కానాను పెళ్లిలో నీటిని ప్రభువు ద్రాక్షారసముగా మార్చివేసెనే. కానాను పెళ్లిలో నీటిని ప్రభువు ద్రాక్షారసముగా మార్చివేసెనే. ఈనాటి పెళ్లికి అధిపతి తానై, ఈనాటి పెళ్లికి అధిపతి తానై దీవించు దంపతులా సిరి సంపదతో, దీవించు దంపతులా సిరి సంపదతో. ఆనందమానందమాయే నేటి పందిట్లు సందడే మొదలాయే. శుభము శుభమంగళమీరే మరపురాని మధురమైన క్షణమోయి. ఆదాము హవ్వల పోలిన జతను అద్భుత రీతిగా ముడివేసెనే. ఆదాము హవ్వల పోలిన జతను అద్భుత రీతిగా ముడివేసెనే. ఏనాడు వీరికి రక్షకుడు నీవై, ఏనాడు వీరికి రక్షకుడు నీవై కురిపించు మెండుగా కృపా కనికరం. అలాగే సర్టిఫికేట్ దేవుడిచ్చిన అధికారం, ప్రభుత్వం ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకొని ఈ బిడ్డలిద్దరినీ ఒకటిగా చేశాను. ప్రార్థనలో ఒక మాట అన్నాను, నువ్వా గొర్రెపిల్ల ప్రతిబింబము అని. అది ఏకత్వాన్ని సూచన. ఆమె గొర్రెపిల్ల ప్రతిబింబము అంటే ఏకత్వానికి సూచన. ఇక మీదట వివాహం అయిందంటే ఇది ఏకత్వానికి సూచన. ఎవరైనా రెండుగా చేయలేదు, సత్యం కొరకు నిలబడాలి ఇద్దరు కూడా. అందుకని ఇక మీదట గోపాలన్నావు అనుకోండి, ఇంటి దగ్గర నువ్వు లేవు, బాబు గోపాల్ ఇంటికి తగ్గలేదు, ఎవరు పలుకుతారు? ఇప్పుడే సిగ్గుపడుతున్నారు. ఈ సిగ్గు ఎప్పుడు పోతుంది? వాడు తెచ్చిపెట్టాడు ఆ దిగ్బాలు, అటు ఇటు తీసుకులాడేవాడు, కొంపలంట పితికిలు పెట్టేవాడు. ఈనాడు మన సమాజంలో కూడా భార్య భర్తలు మంచిగా బతుకుతుంటే చూడలేనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, పితికిలు పెట్టేవాళ్ళు ఉన్నారు. కుటుంబాలు పూర్తిగా ధ్వంసమైపోతున్నాయి. తల్లిదండ్రులారా, మీకు మనం చేస్తున్నాను, మీరు పెద్దవాళ్ళు కాబట్టి మీ పిల్లలు పెళ్ళిళ్ళు అయితే వాళ్ళ జోలికి వెళ్ళకండి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దేవుని చిత్తం చొప్పున బ్రతకనివ్వండి. బాట మీ బాట పాత బాట. మీ బాటలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు, అందుకని నెమ్మది వచ్చింది. వాళ్ళ కొత్త బాటలో ఏదైనా వస్తే క్రీస్తు మీ పక్షిగా ఉండి నడిపిస్తారు. ఇక మీద దేవుడు చదవచ్చిన వారిని ఎవరినో వేరు చేయకూడదు. కులం ఏదైనా, మతం ఏదైనా, ప్రాంతం ఏదైనా, భాష ఏదైనా, ప్రేమలు కలిసిన మీ ఇద్దరిని ఆ భగవంతుడు ఎప్పుడు ఒకటిగా చూపించి కాచి కాపాడి సంరక్షించి మిమ్మల్ని బహుగా వాడుకొని దీవించునుగాక. ఆమె ఇప్పుడు దేవుడు నాకు ఇచ్చిన అధికారం బట్టి మీ గురించి ఏదో రాబడి చూద్దాం. ఓకేనా? చెప్పి వారిని మహాగీత అందరికీ అవకాశం ఉంది. అందరూ కూడా వాళ్ళ బ్రతుకుల్లో దేవుని మహిమ, దేవుని శక్తి, దేవుని సమాధానం, దేవుని ప్రజల కొరకు, వారి కొరకు, వారు దేవుని ప్రజల కొరకు ఆ పరిశుద్ధాత్మ వారిని బలంగా సంధించి వాడుతూ వర్ధిల్లాలి. ప్రార్థన చేస్తారు. సర్వాధికారి సర్వ సృష్టికర్తలు ఈ దినాన నీ ఎదుట, నీ సమక్షంలో, నీ ప్రజల సమక్షంలో ఐక్యపరచబడిన చిరంజీవి గోపాల్ అయా ఇదిగో ప్రభా, వారు ఈ లోకంలోనైనా కావలసిన జ్ఞానమును మీరు అనుగ్రహించండి. ప్రతి పరిస్థితుల్లోనూ, ప్రతికూల పరిస్థితులలో, ఎటువంటి అనారోగ్య పరిస్థితులు వచ్చినా, ఏ రకమైన ఆర్థిక ఇబ్బందులు తలైకి ప్రథమ స్థానం ఇస్తూ ఇదిగో ప్రభా, సంఘములో నమ్మకత్వాన్ని కలిగి జీవిస్తూ
సేవకులకు సహకరిస్తూ ముందుకు కొనసాగే ధన్యతను ఇద్దరు బిడ్డలకు అనుగ్రహించమని కోరుతున్నాను ప్రభా. ఈ వివాహాన్ని వీక్షించడానికి చూడడానికి వచ్చిన దీవించడానికి వచ్చిన బంధువులను స్నేహితులను ఆత్మీయులను మీరు దీవించమని కోరుతున్నాను ప్రభా. ఎంతవరకు నీ సహాయమును బట్టి నీవు అనుగ్రహించిన ఆత్మ యొక్క ఆదరణ సహవాసము మా అందరికీ ప్రత్యేకించి ఈ రెండు కుటుంబాలకి అది ప్రత్యేకించి ఈ దంపతులకు సదా తోడుగా ఉండి వర్ధల చేయగా. శుభాకాంక్షలు శుభాశీస్సులు శుభాకాంక్షలు శుభాశీస్సులు శుభాకాంక్షలు శుభాశీస్సులు శుభాకాంక్షలు శుభాశీస్సులు నూతన దంపతులకు శుభాకాంక్షలు నూతన జీవితానికి శుభాశీస్సులు శుభాకాంక్షలు శుభాశీస్సులు శుభాకాంక్షలు శుభాశీస్సులు శుభమస్తు కళ్యాణమస్తు శుభమస్తు కళ్యాణమస్తు శుభమస్తు కళ్యాణమస్తు శుభమస్తు కళ్యాణమస్తు తురుతుత్తు 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 తురుతు 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 తురుతుత్తు 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 తురుతు 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 తురుతుత్తు 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 డుమ్ 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 పిరిపిపిపి డుమ్ 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 పిరిపిపిపి డుమ్ 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 పిరిపిపిపి డుమ్ 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 పిరిపిపిపి. నీ మేలి ముసుగులోన నును సిగ్గు దాచినావు నీ కలలన్నీ పండగా నీ గుండెలోని వలపు నీ కనులలోన మెదిలి నీ ఆశలే తీరగా అధరాలపై నీ చిరునవ్వు అందుకునే ఆ వరమివ్వు మురిపించగా కవ్వించగా నీ వరుడినే మురిపించగా కవ్వించగా నీ వరుడినే శుభాకాంక్షలు శుభాశీస్సులు శుభాకాంక్షలు శుభాశీస్సులు ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహ
క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఎన్నెన్నో బంధాలు ఏవేవో భావాలు నే పాడే సరిగమలు నే వేసే తకతిమలు మల్లెలాంటి నీ మనసులు ఒకటయ్యే శుభవేళ మల్లెలాంటి నీ మనసులు ఒకటయ్యే శుభవేళ ఈ వేళ ఈ పరిణయ వేళ ఆనందహేళ ఈ వేళ దేవుడు దిగి వచ్చి వరాలనివ్వాలా ఈ వేళ ఈ పరిణయ వేళ ఆనందహేళ ఈ వేళ దేవుడు దిగి వచ్చి వరాలనివ్వాలా ఏరి కోరి దేవుడు ఏ పరిచిన పురుషుడు జంటగా జీవించుటయే పవిత్రతకు నిలయము ఏరి కోరి దేవుడు ఏ పరిచిన పురుషుడు జంటగా జీవించుటయే పవిత్రతకు నిలయము సంఘమునకు క్రీస్తువోలే భర్త శిరసు ఆయను అణుకువతో లోబడి ఉండుట దేవునికి యుక్తము సంఘమునకు క్రీస్తువోలే భర్త శిరసు ఆయను అణుకువతో లోబడి ఉండుట దేవునికి యుక్తము ఒకరికి ఒకరం ఉన్నామంటూ జరగాలి పరిణయము ఈ వేళ ఈ పరిణయ వేళ ఆనందహేళ ఈ వేళ దేవుడు దిగి వచ్చి వరాలనివ్వాలా ఈ వేళ ఈ పరిణయ వేళ ఆనందహేళ ఈ వేళ దేవుడు దిగి వచ్చి వరాలనివ్వాలా. కళ్యాణ వేడుక రమణీయ గీతిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక శుభప్రద ఆశాదీపిక సుమధుర స్వరమాలిక క్రీస్తు సంఘ ప్రేమకు జ్ఞాపిక నూతన జీవిత ప్రారంభ వేదిక నూతన జీవిత ప్రారంభ వేదిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక శుభప్రద ఆశాదీపిక సుమధుర స్వరమాలిక.
చూసి జంట కావాలని మది తలచి ఒంటరైనా రామును చూసి జంట కావాలని మది తలచి హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను సృష్టి పైన అధికారముతో పాలించుమని నియమించేను హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించేను వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఏక మనసుతో ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి ఏక మనసుతో ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం